అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ పాట మీకోసమే శీర్షికలో 1980లో విడుదలైన బంగారు బావ సినిమాలో పాట మల్లిక నవమల్లిక మదనోత్సవ సంగీత సంచిక అనే పాట గురించి స్వీయ సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. రచన వేటూరి, సంగీతం సత్యం. ఈ మెలోడీ సాంగు ఒక ఆడిటోరియంలో హీరో పాడుతూ ఉంటాడు. హీరోయిన్ అనేక నాట్య భంగిమల్లో అవుట్డోర్లో చిత్రీకరించారనమాట. స్క్రీన్ మీద సూపర్ స్టార్ కృష్ణ, అలనాటి యువత కళల సుందరి శ్రీదేవి అభినయించారనమాట. అయితే ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా అద్భుతమైన సినిమా ఇది. కృష్ణ గారు ఈ సినిమాలో చాలా చక్కగా ఏమాత్రం కూడా మూమెంట్స్ ఇవ్వకుండా చక్కగా ముఖ కవళికల్లో బ్రహ్మాండంగా ఈ పాటను అభినయించారు. ఈ పాట జరుగుతున్నంతసేపు, అక్కడ పాడుతున్నంతసేపు ఆడిటోరియంలో జరుగుతుంది పాట. అలాగే అవుట్డోర్లో శ్రీదేవి యొక్క నృత్య భంగిమలు, భరతనాట్యం అనేక రీతుల్లో నయనానందకరంగా నర్తిస్తూ ఉంటుంది ఆమె. ఈ పాట రాసిన వారు వేటూరి సుందరరామూర్తి గారు. వేటూరి సుందరరామూర్తి గారి గురించి ఇంకా చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయమే. ఆయన అద్భుతమైనటువంటి రచయిత. అలాగే సంగీతం సమకూర్చిన వారు సత్యం సంగీత దర్శకత్వంలో ఎన్నో వందల సినిమాలు వచ్చినాయి అన్నమాట. ఆయన అద్భుతమైనటువంటి బాడీని కడతారు. ఇక ఈ పాటలో మరి కృష్ణ గారు ముందే చెప్పాను కదా, చాలా చక్కగా నటించారు. ఎక్కడ ఆయన మామూలుగా ఉండే మేనరిజం ప్రకారంగా ఆయన మూమెంట్స్ ఎక్కడ స్పీడ్ వెళ్లకుండా చక్కగా ఆ లిప్స్ మూమెంటు ఆ పాటకి చక్కగా ఆయన నటించారు. ఇక వారిద్దరి ప్రేమభావాలు స్ఫురించేలాగా ఆశల తెగపై సాగే వేళ ఆనందలోకాల్లో విహరిస్తున్నట్టుగా కనిపిస్తారు వారు. వీణలు మీటినట్టు వారికి విమల గాంధర్వాలు శ్రవణానందాన్ని కలిగిస్తున్నట్టుగా పులకింతలకు లోనవుతూ ఉంటారు. వారి జీవితాన్ని వికసించే వెలుగు నవ్వుల తోరణాలు అలా కనిపిస్తాయి ఈ పాటలో వారికి. ఒగరు చిగురులు తినే కోకిలమ్మ పంచమరాగాన్ని వినిపిస్తున్నట్టుగా ఉంటుంది. ఉషాసుందరి కాంతినేత్రాలు తెరిచి వసుధకు చేతనాదీప్తిని కలిగిస్తున్న దృశ్యం వారి కళ్ళల్లో కదలాడుతున్నట్టుగా ఉంటుంది. అదేవిధంగా పక్షుల కిలకిలా రావాలు రసజనానికి మేల్కొలుపులు పాడుతూ ఉంటాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. నమస్తే.